జైల్లో ఉన్న కావేరి విషయంలో ఆ జైలర్ అమ్మ చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. ఎందుకో మరి అంత కర్కసత్వంగా ప్రవర్తిస్తూ ఉంటుంది కావేరి విషయంలో. అయితే పాచిపోయిన అన్నం తీసుకొనొచ్చి అది తినమంటూ బలవంతం చేస్తుంది, కొడుతుంది. ఇక కావేరి ఏమో నా వల్ల కావడం లేదు మేడం, నేను తినలేకపోతున్నాను నైతే అంటూ ఉంటే బలవంతంగా నోట్లో కుక్కేస్తుందనమాట. ఆ పక్కనున్న కానిస్టేబుల్ వద్దు మేడం, వద్దు మేడం అని చెప్తున్నా వినిపించుకోదు. మరీ చాలా కఠినంగా అంత కర్కశంగా ఉంటుంది. ఇక చిన్ని విషయంలో ఈ పూజారి దొంగతనం చేసిందని ఒక ముద్ర వేశాడు కదా! అందరి ముందు అలా చెప్పేసరికి బాలరాజుకి కోపమొస్తుంది. పోయి మాట్లాడదామా అంటే సత్యంకి ఎక్కడ తెలుస్తుందా అన్నట్టు ఇక బుడ్డోడు చెప్పడంతో ఆగిపోతాడనమాట. అయితే మినిస్టర్ వాళ్ళ భార్య చెప్తుంది, ప్రథమ తప్పుగా భావించి నిన్ను వదిలేస్తాను, ముక్కుపుడక ఇచ్చేయని. కానీ చిన్ని తీయకుండా ఉంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది? కానీ సరళ ఉండి ఇదొచ్చినప్పటి నుంచేను మొత్తం అరిష్టం జరుగుతుంది. ఇందాక కొబ్బరికాయ కూడా కుళ్ళిపోయింది. అప్పుడే అనుకున్నాను ఇది ఇంట్లో కాలు పెట్టినప్పుడే అరిష్టం అన్నట్టు చిన్నిని అనరాని మాటలు అంటుంది. సత్యం చెప్తున్నా ఆ పూజారి వినిపించుకోడనమాట. మా అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు అని చెప్పినా వినిపించుకోడు. ఏం చేయాలో అర్థం కాదు చిన్నికి. అందరి ముందు దొంగ అనేసరికి చాలా బాధపడిపోతుంది. అయితే సత్యం నువ్వేం బాధపడకమ్మా అంటూ ఒక్కసారిగా పైకి చూస్తాడు. సీసీటీవీ కెమెరా కనిపిస్తుందనమాట. దాని ద్వారా అసలు నిజాన్ని బయట పెట్టచ్చు అని చిన్ని చూడమ్మా ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనము అసలు ఏం జరిగిందో అందరికీ నిరూపిద్దామని ఇక ఆ ఫుటేజ్ కోసం అన్నట్టు వెళ్తారు చిన్ని అలాగే సత్యం.